పప్పుల్స్ చేయాలని అనుకుంటున్నాను. పప్పుల్స్ చేసి చూపిస్తాను. ఈ పప్పుల్స్ లోకి కాంబినేషన్ ఏదైనా బాగుంటదండి. ఎండి చేప మరి ముఖ్యంగా బాగుంటది. తాటాకు చేప అని మేము అంటాం ఇక్కడ. పప్పు చారు, ఉప్పు చేప అని అంటారు. ఆ రెండైతే ఇంకా బాగుంటాయి. ఇంకా ఏమంటే ప్రతి ఒక్క తాలింపు ఏదైనా గాని, కాకరకాయ తాలింపు గాని, పొనగంటి తాలింపు గాని, మునగాకు తాలింపు గాని, ఏ తాలింపు అయినా పప్పుల్స్ లోకి బాగుంటదండి. ఇప్పుడు పప్పుల్స్ ఏ విధంగా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. పప్పుల్స్ చేసి చూపిస్తాను. ఈరోజు 100 గ్రాముల పప్పు తీసుకుంటున్నాను. ఈ గిన్నె 50 గ్రాములండి. దీంతో 2 కప్పులు కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక 3 గంటల సేపు నానబెట్టుకొని ఆడబెట్టుకొని తర్వాత పప్పుల్స్ చేసుకోవాలండి. మీకు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ముందు శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి పప్పుని. ఈ పప్పులోకి 2 గ్లాసులు నీళ్లు పోసి పెట్టుకుంటున్నానండి. దీన్ని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. దీన్ని సట్టిలో అయినా చేసుకోవచ్చు, దబర్లో అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అయినా చేసుకుంటే పప్పుల్స్ బాగా రుచిగా ఉంటది. ఇప్పుడు 4 గంటలు నానబెట్టేసిన తర్వాత మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఈ 100 గ్రాముల కందిపప్పులోకి ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. నేనైతే 100 గ్రాముల కందిపప్పుకి 15 మిరపకాయలు వేసుకున్నానండి. మీరు ఎంత పప్పు వేసుకుంటారో ఆ పప్పుకు తగ్గట్టు కారం వేసుకోండి, అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ తరిగాను, ఒక గడ్డ అండి ఇది. దీన్ని ఇలాగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది టమాటాలు ఏమి వేసుకోకూడదండి. చింతపండు, పసుపు ఏం వేసుకోకూడదు. దీన్ని ఇట్లాగే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఎన్ని వేసుకోవాలి చూడండి. కందిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి ఉడకబెడుతున్నాను. ఈ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. దీంట్లో ఏమేమి వేయాలో తర్వాత చూపిస్తాను. ముందు ఉడకాలండి. ఇవన్నీ చింతపండు అవన్నీ వేస్తే ఉడకదు, అందుకనేసేసి ముందుగానే ఈ ఉడకబెట్టుకోవాలి. ఇదండి ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయ్యింది. పొంగు చూడండి వస్తుంది, పొంగు పైకల్లా వస్తా ఉంది. ఈ పొంగు వచ్చేదాకా మనం మూత పెట్టకూడదండి. మూత పెట్టామనుకో ఆ పొంగు అంతా కింద పడి పాడైపోతుంది. పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ దాంట్లోకి మనం ఏమేమి వేయాలో అవన్నీ వేయాలండి. టమాటాలు, ఇంకా చింతపండు, పసుపు అవన్నీ వేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. చూడండి పప్పు ఎట్లా పొంగుతుందో. చూడండి పప్పు ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే మనం మూత పెట్టుకోకూడదండి, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లోకి ఇంకేం వేయాలో అవన్నీ తర్వాత వేసి చూపిస్తాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇటు పట్టుకుంటే పప్పు మెత్తగా ఇట్లాగా అయిపోయేటట్టు ఉడికిపోయినట్టు అర్థం అన్నమాట. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇదిగోండి 4 టమాటాలు తీసుకున్నాను, పండు టమాటాలు, ఎర్ర టమాటాలు. ఇవి దీంట్లో వేయాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక స్పూను పసుపు పొడి వేసి బాగా కలిపెట్టుకొని ఇవన్నీ టమాటాలు, ఈ చింతపండు, ఈ పసుపు ఉడికిన తర్వాత మనం తీసేసుకొని ఉడికిన తర్వాత ఎన్నించుకొని పోపు పెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పప్పు మొత్తం ఉడికిపోయిందండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, పప్పు మొత్తము ఉడికిపోయినాయి, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని దించేసుకొని ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దీన్ని రుబ్బుకొని తర్వాత పోపు పెట్టాలి. రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఉడికిపోయింది,
చల్లారిందండి. ఇప్పుడు ఈ పప్పుల్స్ని మనం రుబ్బుకోవాలి. ఇక్కడ దీంట్లో నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఒక దాంట్లో ఉంచుకోవాలి. నీళ్ళన్నీ వచ్చేసానండి. ఇప్పుడు రుబ్బుకుంటున్నాను. రుబ్బుకున్నాను. దీంట్లో తగినంత ఉప్పు, ఈ పప్పులు సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ రుబ్బుకొని ఆ వాటర్ పోసుకోవాలి. ఇది మెత్తగా మెదిగిపోయిందండి. చూడండి, మెదిగిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో కొంచెం నీళ్లు ఉన్నాయి కదా, ఇవి ఎత్తి దీంట్లో పోసుకుంటున్నాను. చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు, లేకపోతే దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని పోపు పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని చూపిస్తానండి. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పడతాయి, ఆ వాటర్ కూడా పోసుకొని పోపు పెట్టి మీకు చూపిస్తాను. ఇది నాకు కావాల్సినటువంటి వాటర్ కలుపుకున్నానండి. నాకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ కలుపుకున్నాను. పలసంగానే ఉంటేనే బాగుంటుందండి, దాన్నే పప్పుల్స్ అంటారు. చూడండి ఎంత పలసంగా చేసుకున్నాను. చిక్కంగా అయినా చేసుకోవచ్చు, ఇట్లా నీళ్లు మనకి ఎంత కావాలో అంత నీళ్లు కలుపుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను పోపు పెట్టి చూపిస్తాను. కోసటి కాలిందండి. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకునేదానికి నూనె పోసుకుంటున్నాను. నూనె కాగింది. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, సన్నగా ముక్కలు చేస్తున్నాను కట్ చేసి, ఇది ఎండుమిర్చి, ఎర్రగడ్డలు వేగినాయండి. తెల్లపాయలు దంచుకొని ముక్కలా దంచుకొని అవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కరేపాకు 2 మట్టలు చీల్చుకొని కరేపాకు వేసుకుంటున్నాను. ఇవి అన్ని మొత్తం వేగినాక పప్పు పెట్టి దీంట్లో పోసుకోవాలి. పోపు వేగిందండి. ఇప్పుడు ఈ రుబ్బు పెట్టుకున్న ఈ పప్పుల్స్ని ఎత్తి దీంట్లో పోస్తున్నాం. ఇది 2 మంటలు తెలినాక ఒక 2 నిమిషాల తర్వాత దించేసుకుంటే పప్పుల్స్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పోసేసానండి నీళ్లు. ఇది 2 నిమిషాలు ఉడకాలి. దీంట్లో ఇంకా పోపు కావాలంటే ఇది నేను పాత పద్ధతిలో చేశాను. ఇప్పుడు చేసే వాళ్ళైతే కొత్తిమీర వేసుకుంటారు, ఇంగు వేసుకుంటారు, ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే పాత పద్ధతిలో ఎలా చేశానో అది చేసి మీకు చూపించానండి. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంగు కూడా తిరగమాతలో వేసుకోవచ్చు. మన పప్పుల్స్ తెల్లిపోయింది, రెడీ అయిపోయినట్టేను. ఇలా తెల్లిందంటే ఇంక దించేసుకోవడమే. సో చల్లారాక భోంచేసేద్దాం రండి. ఈరోజు మా ఇంట్లో పప్పుల్స్ పనగంటి తాలింపు అండి. నేను తింటున్నాను. నెల్లూరు పప్పుల్స్. దీంట్లోకి కొంచెం నెయ్యిగా వేసుకుంటేనండి సూపర్గా ఉంటుంది.
భలే ఉందండి, సూపర్ గా ఉంది. మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి చేసి చూడండి, భలే సూపర్ గా ఉందండి. ఇప్పుడు ఈ పనుకొని తాటుకూర కూడా వేసుకుంటున్నానండి. పప్పులోకి బాగుంటుంది, సూపర్ గా ఉంటది. పొనుగుంట ఆకుకూరండి తాలింపు. భలే బాగుందండి, పొళ్ళు పొళ్ళు గాజులు. ఇదే టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టుకొని పోవచ్చు పిల్లలకు, సూపర్గా ఉంటుందండి. ఇది ఒకసారి అలాగే మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పప్పు పందింటాకు తాలింపు బాగుందండి, సూపర్గా ఉంది. మీరు ఇలాగే ట్రై చేసుకోండి.